హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ప్లీజ్ ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంట్లయితే ఛానల్ని అయితే సబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. ఇవాళ సండే కదా ఫ్రెండ్స్, సో మార్నింగ్ అయితే లేచేసాను అనమాట. ఇంకా ఎప్పుడు అలారం పెట్టుకుని 5కి లేచేస్తాను. ఇవాళ అయితే హాలిడే ఉంది కదండి, కాబట్టి ఇంకా లేట్గా అయితే లేచాను, అంటే 6కి లేచాను. ఇంకా హస్బెండ్, పిల్లలు, నేను, మా అందరం ఇంట్లోనే ఉన్నాం కాబట్టి సో ఫాస్ట్గా అయితే ఇంకా పని అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇవాళ అయితే సాంబార్ పెట్టి నాకు బ్రేక్ఫాస్ట్ కూడా ఇడ్లీ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ నా వంట చూస్తూ నేను చెప్పే టాపిక్ని అయితే వినండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఖచ్చితంగా వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్ చేసుకొని నన్ను ఆదరిస్తారని అయితే నేను అనుకుంటున్నాను. ఓకేనండి. ఇవాళ నేను షేర్ చేయాలనుకున్నది ఏంటంటే, పుట్టినింట్లో ఉన్నటువంటి ఆడబడుచ, లేదనుకుంటే ఆ ఇంటికి వచ్చినటువంటి కోడల, ఎవరు వాళ్ళిద్దరిలో ఎక్కువ అనేది అయితే నేనైతే ఇవాళ మాట్లాడాలి అనుకుంటున్నాను. ఓకేనండి. ప్లీజ్ ఏమనుకోకండి ఫ్రెండ్స్, నాకు ఎందుకో చెప్పాలనిపించింది అనమాట. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా ఇల్లే తీసుకోండి ఫ్రెండ్స్. మా ఇంట్లో తీసుకుంటే నాకు 5గురు ఆడపడుచులు, నేను ఒకదాన్నే కోడలు. అంటే మా మామయ్య గారికి ఒకే ఒక అబ్బాయి అనమాట. అలాగే నాకు 5గురు ఆడపడుచులు ఉంటారు. 5గురు ఆడపడుచులకి అయితే నేను పెళ్ళి కాకముందు, నాకు మ్యారేజ్ కాకముందు అయితే ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది అనమాట. ముగ్గురికి అయిపోయింది. నేను వచ్చాకైతే ఇంకా నేను మా హస్బెండ్ చేతుల మీదకైతే ఇద్దరు ఆడపడుచుల పెళ్ళిళ్ళు అయితే చేసామన్నమాట. ఇంక వాళ్ళకి ముగ్గురు పురుళ్ళు ఇక్కడే అండి. అంటే మా మూడో ఆడపడుచుకి నేను వచ్చాకే పిల్లలు పుట్టారనమాట. కాబట్టి ముగ్గురికి రెండేసి పురుళ్ళు ఇక్కడే. సో ఇంకా 5గురు ఆడపడుచులు కదా, ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు నువ్వు అని అనేవారు. ఇంకా మ్యారేజ్ చేసేసుకొని వాళ్ళ దారి వాళ్ళది అయినప్పుడు ఇంకా మనల్ని కమెంట్ చేయాల్సిన అవసరం వాళ్ళకే లేదు. అలాగే వాళ్ళని మనం ఏదైనా అనాల్సిన అవసరం కూడా లేదు కదండి. సో మంచిగా వస్తారు, ఉంటారు, 4 రోజులు ఉంటారు, వెళ్తూ ఉంటారు. బట్ నేను కూడా వాళ్ళతో బాగా మింగిల్ అయిపోతూ ఉంటాను అనమాట. కాబట్టి నా యొక్క ఇంటిలో నా ఆడపడుచు లేదనుకుంటే నేనా అని అనేది అయితే టాపిక్ అనమాట. మీతో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక రకంగా చెప్పాలి అనుకుంటే ఆ ఇంటికి మహాలక్ష్మి ఆడపడుచే, నేనైతే దానికి ఒప్పుకుంటా. ఎందుకంటే ప్రతి పుట్టినింటికి ఆడపడుచే అవుతుందన్నమాట మహాలక్ష్మి. కాబట్టి సో నేను దానికి అగ్రీ అవుతా. బట్ ఆఫ్టర్ మ్యారేజ్, అంటే ఆడపడుచులందరికీ మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయాక ఆ ఇంటికి ఒక కోడలు వస్తే ఆ వచ్చినటువంటి కోడలే ఆ ఇంటికి మహాలక్ష్మి అవుతుంది. ఎందుకంటే సో మ్యారేజ్ చేసుకున్నాక ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళని డీల్ చేయాలి. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆడపడుచులు వచ్చినప్పుడు, వాళ్ళ హస్బెండ్స్ వచ్చినప్పుడు, వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళని చూసుకోవాలి. నెక్స్ట్ వాళ్ళకి కలిగినటువంటి సంతానాన్ని చూసుకోవాలి. అలాగే అత్తమామలకి వయసు వచ్చినప్పుడు ఇంక వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకోవాలన్నమాట. కాబట్టి ప్రతి రోలు, అంటే అటు ఆడపడుచుగా, కోడలుగా, ఇంట్లో అమ్మగా, భార్యగా అన్ని రోల్స్ ప్లే చేయాల్సింది ఒక ఇంటి కోడలు మాత్రమే. కాబట్టి నాకు తెలిసి ఆ భుజాల మీద భారం అనేది పడిపోతూ ఉంటుందండి. ఎక్కడో ఏంటో, అంటే కొంచెం ఆర్థికంగా బాగున్న దగ్గర అయితే సో అంత భారం అనిపించదు, కానీ కొంచెం ఆర్థికంగా వీక్ అనిపించినటువంటి నా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లాంటివి అయితే కొంచెం భారంగానే ఉంటుందండి. కాబట్టి నన్ను అడిగితే ఒక ఇంటికి, మెట్టినింటికి కోడలిగా వచ్చినటువంటి అమ్మాయికి ఆ కోడలే ఆ ఇంటికి మహాలక్ష్మి అవుతుంది. ఆ కోడలు మాత్రమే అవుతుంది. అది ఎలా అక్క అని అంటారేమో. మనం మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఒక ఇంటికి ఆడపడుచు, నేనే పెళ్లి చేసేసుకున్నాను, వచ్చేసాను. మా అమ్మకి ఎప్పుడన్నా హెల్త్ బాగాలేకపోయినా, లేదనుకుంటే ఆమె నచ్చినవి తినలేకపోయినప్పుడు, వండుకోలేకపోయినప్పుడు మా అమ్మ నాకు ఫోన్లో చెప్తూ ఉంటే చాలా 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 బాధపడుతూ ఉంటాను అన్నమాట. నేను అంటే ఓపిక లేక నేను చేసుకోలేకపోతున్నాను, నాకు అది తినాలనిపిస్తుంది, ఇది తినాలనిపిస్తుంది అని అంటుంటే నాకు నిజంగా చాలా చాలా బాధ అనిపిస్తుంది. బట్ అలాగని నేను వెళ్ళి పెట్టే పరిస్థితి కూడా కాదు. ఎందుకంటే చాలా చాలా దూరంలో ఉంటాం. కొంతమంది అయితే దగ్గరలోనే ఉంటారు, సో వెళ్ళిపోతారు, వాళ్ళకి కావాల్సినవి పెట్టేసి వస్తూ ఉంటారు. బట్ దూరంగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటండి. కాబట్టి సో ఎప్పుడైనా సరే ఆ ఇంట్లో బాగోలేకపోయినా, ఏం చేయాలనుకున్నా సరే ఆ ఇంటి కోడలే చూసుకోవాలి. నేను దానికైతే అగ్రీ అవుతాను. ఒక ఆడపడుచుకి మ్యారేజ్ అవ్వకముందు ఆ పుట్టినింట్లో అన్ని హక్కులు ఉంటాయి. ఆ ఇంటికి ఆమె మాత్రమే మహాలక్ష్మి. బట్ మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయాక ఆ ఇంటికి ఒక వదిన గారు కానీ, మరదలు కానీ వచ్చినప్పుడు వాళ్ళు మాత్రమే ఆ ఇంటికి మహాలక్ష్మి అవుతారనైతే నేనైతే పక్కాగా చెప్తున్నానండి. ఎందుకంటే అత్తమామకు బాగోలేకపోయినా చూసుకోవాల్సింది ఈవిడే. వాళ్ళేమో వాళ్ళ సంసారాలను వదిలిపెట్టుకుని వచ్చి చూసేదైతే ఏమీ ఉండదన్నమాట. ఆడపడుచులు వచ్చి చూడడం అనేది ఉండదు. జస్ట్ ఒక ఫోన్ కాల్ చేసి ఎలా ఉన్నారు, ఏంటి,
తిన్నారా, ట్యాబ్లెట్ వేసుకున్నారా అని చెప్పగలరే కానీ దగ్గరుండి చేయాల్సిందల్లా ఆ ఇంటి కోడలు మాత్రమే. కాబట్టి ఆ ఇంటికి కోడలు, ఆ ఇంటికి మహాలక్ష్మి, ఆ ఇంటికి అన్ని విధాలుగా కూడా సో కోడలని మాత్రమే నేను చెప్తానండి. ఇదైతే నా యొక్క విషయంలోనే కాదు, ప్రతి ఇంటిలో ప్రతి కోడలు మహాలక్ష్మి అనే నేనైతే ఒప్పుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ ఏమనుకోకండి, నాకైతే ఇలా చేయాలనిపించింది అనమాట. ఎప్పుడైనా సరే అండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ముందు నా ఎగ్జాంపుల్ తీసేసుకున్నాను. అంటే మా పుట్టినింట్లో కూడా మా అమ్మకి ఎప్పుడైనా చూడాలనుకున్నా నేను వెళ్ళలేను, ఏదైనా పెట్టాలనుకున్నా నేను పెట్టలేను. కాబట్టి ఆ ఇంట్లో ఉన్నటువంటి కోడళ్ళు మాత్రమే చేయగలరు అవి. ఎప్పుడన్నా 3 నెలలకోసారి 6 నెలలకోసారి నేను వెళ్ళినప్పుడు మాత్రమే అమ్మకి కావాల్సినవన్నీ వండి పెట్టడం, ఏదైనా కావాల్సి ఉంటే తీసివ్వడం, ఇంకా అలా చేస్తూ ఉంటాము. బట్ ప్రతిరోజు మార్నింగ్ టు ఈవినింగ్ కాపలా కాసుకుంటూ వాళ్ళకి నచ్చినా వాళ్ళకి నచ్చకపోయినా సో వండి పెడుతూ ఉంటుందిలేండి, కొంచెమైనా బాధ ఉంటుంది కోడళ్ళకి. సో మేమే చెయ్యాలా, మేమే పెట్టాలని అయితే కొంతమంది అనుకుంటూ ఉంటారు. అయినా సరే తప్పదన్నమాట. ఎందుకంటే ఒక ఇంటిలో అత్తమామల్ని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఒక కోడలిపైనే ఉంటుంది. అలాగే చూడాలి కూడా, ఎందుకంటే అత్త మామ అనేది ఒక బాధ్యత, ఒక బంధం. సో మనకి హస్బెండ్ని గిఫ్ట్గా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని మనము చాలా ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అలాగే వాళ్ళకి ఏమి కావాలన్నీ కూడా చేయాల్సిన బాధ్యత అయితే కోడళ్ళ మీదే ఉంటుంది. బట్ ఈ రోజుల్లో అలా ఎంతమంది ఉంటున్నారో ప్లీజ్ నాకైతే కామెంట్ ద్వారా అయితే తెలియచేయండి. ఐ మీన్ అత్తమామల్ని చూసుకోవడం బాధ్యత అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏంటిలే చూసుకునేది, మనకి హస్బెండ్ ఉంటే సరిపోతుంది కదా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట ఈ రోజుల్లో. నేనైతే దాన్ని డ్యామ్ షూర్గా అయితే చెప్పగలనండి. బట్ అది నా పరంగా అయితే నాకైతే ఇష్టం ఉండదన్నమాట. ఎందుకంటే ఆడపడుచులు మనము ఒకవేళ ఎప్పుడన్నా ఒకసారి వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఇంట్లోనే అత్తమామలు ఉంటారు కాబట్టి వాళ్ళని పట్టించుకొని వాళ్ళకి కావాల్సినవన్నీ చూడడం, సో వాళ్ళకి ఒక వయసు ఐ మీన్ ఇంకా వచ్చేంతవరకు అయితే కాపలా కాయాల్సినటువంటి బాధ్యత ఆ ఇంటి కొడుకు, ఆ ఇంటికి ఉన్నటువంటి కోడల మీదే ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో నేను అదే బాధ్యతగా ఉండాలని అయితే అనుకుంటున్నాను అనమాట. సో నా యొక్క ఉద్దేశం బాగుందా లేదా, మీకు నచ్చిందా అని అయితే కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. ఓకేనండి, ఇంక ఇక్కడ చూసారు కదా, ఇంక ఎర్లీ మార్నింగే నేను ఇంకా రైస్ అయితే పెట్టేశాను, అలాగే సాంబార్ అయితే పెట్టాను. నెక్స్ట్ టిఫిన్ అయితే ఇడ్లీ అయితే చేశాను, ఇడ్లీ పెట్టానండి. ఒక పక్క లంచ్లోకి కావాల్సినవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా ఇంకా పెడుతూ ఉన్నాను. ఇంకా మా పిల్లలు అయితే ఇంకా లేవలేదు, ఇవాళ సండే కదండి, ఇంకా చర్చ్కి అయితే వెళ్తారనమాట. సాంబార్ చూసారు కదండి, మంచి స్మెల్ అయితే వస్తుంది. నాకైతే ఇడ్లీ సాంబార్ ఇష్టం ఫ్రెండ్స్. ఇంకా మా పిల్లలకైతే పెద్దగా ఇష్టం ఉండదు అనమాట. ఇంక వాళ్ళ కోసం అయితే పల్లీలు అయితే వేయించాను, ఇంకా చట్నీ అయితే చెయ్యాలి. ఇలా ఎన్నో వీడియోస్ ఫ్రెండ్స్, ప్లీజ్ మీ సపోర్ట్ ఉంటుందని అయితే నేనైతే స్టార్ట్ చేశాను అనమాట. డెఫినెట్గా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. చూసారు కదా ఇడ్లీ పిండి ఎలా ఉందో, సూపర్గా అయితే పులిసిందనమాట. అంటే పులుపు ఏమి రాదులేండి, సాల్ట్ వేసుకోం కదా. ఇప్పుడు సాల్ట్ వేస్తాను. ఓకే, ఇందులోకి కొంచెము తీసేస్తాను అనమాట. ఎందుకంటే ఇంకా ఎక్కువగా అయిపోతుంది అనమాట. కొద్దిగా సాల్ట్ వేసాను, అలాగే బేకింగ్ సోడా కూడా వేసాను. వంట సోడా అంటాం కదా ఫ్రెండ్స్, అది కూడా వేసాను అనమాట. ఇంకా ఇప్పుడైతే మనము ఇడ్లీ అయితే పెట్టేసుకుందాము. ఆల్రెడీ నేను ఇడ్లీ పాత్రను అయితే కొంచెం వాటర్ వేసేసి అయితే గ్యాస్ మీద పెట్టేశాను. కొంచెం హీట్ అవుతూ ఉందన్నమాట. ఈ సాల్ట్ వేసుకున్నాం, అలాగే మనము సోడా వేసుకున్నాం కాబట్టి కొంచెం అయితే తిప్పుతున్నానండి, అది మొత్తము మిక్స్ అవ్వాలి కదా. సో మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. నిజంగా ఇడ్లీ చాలామంది అవాయిడ్ చేయాలి అని అంటారు, కొంతమంది ఆయిల్ ఫుడ్ కాదు కదా సో తినొచ్చు అని అంటారు. బట్ నా ఉద్దేశం ఏంటంటే ఇడ్లీకి చాలా దూరంగానే ఉండాలి. ఎందుకంటే ఇడ్లీలో వాడేటువంటి రవ్వ ఉంటుంది కదా, సో ఎక్కువ కార్బోహైడ్రేట్స్తో ఉంటుందన్నమాట. కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి నేనైతే ఎప్పుడూ కానీ ఇడ్లీ చేయను ఫ్రెండ్స్, ఇంట్లో ఎప్పుడన్నా ఒకసారి మాత్రమే చేస్తూ ఉంటాను. మనం ఆయిల్ అప్లై చేసుకుంటాం కదా ఫ్రెండ్స్ రేకులకి ఇడ్లీ వేసే ముందు. సో ఆయిల్ అప్లై చేసుకుంటే మనం కడిగేటప్పుడు జిడ్డు పట్టేస్తూ ఉంటుంది. సో మనము ఇడ్లీ పిండి వేసుకునేటప్పుడు ఏం చేయాలంటే కొంచెం చన్నీళ్ళు వేసుకుంటూ, అంటే కొద్దిగా ఆ పాత్రలో కొద్దిగా అలా అలా వేసుకుంటూ రేకుల మీద పెట్టామంటే ఇడ్లీ ఇంకా అంటుకోకుండా చాలా నీట్గా అయితే వస్తుందన్నమాట. నేను పెద్ద పెద్ద ఇడ్లీలు అయితే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంకా 2-3 ఆయిల్ అంటే కష్టం కదా. సో 4, 5, 6 రేకులు అయితే ఉన్నాయన్నమాట. సో 6 రేకులకు కూడా పెట్టేసి ఇంకా మా ఇంట్లో ఉన్నటువంటి మా 7గురికి సరిపోతాయి. అంటే నాకు 4 పిల్లలు, అలాగే మా హస్బెండ్, నేను, మా మామయ్య గారు, మాకైతే సరిపోతాయి అన్నమాట. ఇంకా ఎప్పుడు ఎక్కువగా ఇంట్లో టిఫిన్ దోశ, అలాగే ఇంకా మా హస్బెండ్కి అయితే ఇంక ఇలాంటివి ఏం పెట్టనులేండి.
కాబట్టి ఆయనకి మీకు ఆల్రెడీ తెలిసిందే. నేను జొన్న రైసు, కొర్రలు, అలాగే నెక్స్ట్ జొన్నతో జావ ఇలాంటివి పెడుతూ ఉంటాను. సోడు జావ ఇలాంటివి ఇస్తూ ఉంటానన్నమాట. బట్ మేము మాత్రం ఎక్కువగా ఇడ్లీ, దోశ, ఉప్మా, ఎప్పుడన్నా ఒకసారి అయితే హాట్ పొంగల్ చేసుకుంటూ ఉంటాం. ఎక్కువగా అయితే చపాతీలు చేస్తూ ఉంటాం అన్నమాట. ఇలా ఉంటుందండి నా డైలీ రొటీన్ అయితే. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. కొన్నిసార్లు అయితే డిసప్పాయింట్ అవుతూ ఉంటానన్నమాట. అసలు లైక్స్ రావట్లేదు, వ్యూస్ రావట్లేదు అని కొన్నిసార్లు అయితే మళ్ళీ ఇన్స్పైర్ అయ్యి నేనే పెడుతూ ఉంటానన్నమాట. ఎందుకంటే ఒక 2.5 ఇయర్స్ నుంచి చేస్తూనే ఉన్నాను వీడియోస్. ఏంటి ఎందుకు సక్సెస్ రావట్లేదు అని అయితే కొన్నిసార్లు బాధ వస్తూ ఉంటుంది. బట్ దేనికైనా టైం రావాలి కదండి, టైం వచ్చేదాకా వెయిట్ చేయాలి కదా. సో నేను అంటే మా హస్బెండ్ సపోర్ట్ అయితే నాకు ఉంది. బట్ ఈ వీడియోస్లో కనిపించడం, వీడియోస్లో మాట్లాడడం ఇవైతే మా హస్బెండ్కి ఇష్టం ఉండదన్నమాట. ఇంకా నేను ఒకదాన్ని, అంటే మా హస్బెండ్ పర్మిషన్ అయితే ఇచ్చారు వీడియోస్ పెట్టుకోమని. కాబట్టి ఇంకా నేను ఒకదాన్ని రన్ చేసుకుంటూ ఉంటానండి. ఇవి 2 రేకులకు కూడా పెట్టేస్తాను, అంటే ఇంక మా అందరికి సరిపోతుంది. పల్లీలు అయితే చల్లారాయి అన్నమాట. సో చట్నీ కూడా పట్టేస్తున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట మా బ్రేక్ఫాస్ట్. మొత్తం లంచ్లో కావాల్సినవన్నీ ఏర్పాటు చేశాను.